కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీ వెల్లో జరిగిన బ్లోఅవుట్కు అవినీతి అక్రమాలే కారణమని తక్షణమే ఉన్నతాధికారులు బ్లోఅవుట్కి గల కారణాలను బహిర్గతం చేయాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రేనే క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి అరుణ్ మాట్లాడుతూ బోరింగ్ 5 నిర్వహణ బాధ్యతలను 2025 ఏప్రిల్ నుంచి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు అప్పజెప్పారని తెలిపారు. పాతబడిన ప్రొడక్షన్ తగ్గిన వేళ్లను ఓఎన్జీసీ 60-40 నిష్పత్తి చొప్పున నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టు ప్రైవేట్ కంపెనీలకు అప్పజెబుతోందని అన్నారు. ఆ విధంగా 1402 కోట్ల రూపాయలకు ఆ కంపెనీకి కట్టబెట్టారని చెప్పారు. ప్రమాదానికి హై ప్రెషర్ కారణమని అధికారులే చెబుతున్నారని, హై ప్రెషర్ ఉన్న వేల్ను లో ప్రెషర్గా చూపించి ప్రైవేట్ కాంట్రాక్ట్ కంపెనీలకు ఎలా అప్పజెప్పారని ప్రశ్నించారు. నవరత్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్కటైన ఓఎన్జీసీలో సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని తాజా ఘటన దర్పణం పడుతుందని తెలిపారు. అయితే ప్రమాదం జరిగి 2 రోజులు గడిచిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతాను దాస్ గానీ, కలెక్టర్ గానీ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ నిర్వహణ వైఫల్యాల గురించి కనీసం ప్రకటన విడుదల చేయకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హితకారిణి సమాజం కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రిన్సిపల్కు అప్పచెప్పాలని డిసెంబర్ 27వ తేదీన దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశించిన జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కందుకూరి విద్యా సంస్థలను జీవో నెంబర్ 42తో ప్రభుత్వం విలీనం అయిందని గుర్తు చేశారు. అయితే హితకారిణి సమాజం కొత్త పాలక వర్గం ఏర్పడిన కొద్ది రోజులకే హాస్టల్లోని ప్రవేశించి తనిఖీల పేరుతో రికార్డులను సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేయడం వెనుక జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా నాయకులు బి పవన్, ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, బి పూర్ణిమరాజులు పాల్గొన్నారు. అందరికీ తెలియాలి, ఆ రిగ్ ఏదైతే ఇప్పుడు బ్లోఅవుట్ అయిందో, బ్లోఅవుట్ అయిన రిగ్ని డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. 2024 డిసెంబర్లో కాంట్రాక్ట్ ఇచ్చారు. 2025 ఏప్రిల్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభమైనాయి. దాన్ని పిఈసి అంటారు, అంటే పెట్రోలియం ఎన్హాన్స్మెంట్ కాంట్రాక్ట్ అంటారు దాన్ని. అది డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చారు. మొత్తం 10 వెల్స్ ఇచ్చారు. అయితే ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఆ 10 వెల్స్ పేర్లు ఎక్కడ పేర్కొనబడలేదు. ఇది ఒక్కటి మాత్రమే దొరికింది, పబ్లిక్ డొమైన్లో దొరికింది. కాంట్రాక్ట్ ఎంత అంటే డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఓఎన్జీసీ ఇచ్చిన కాంట్రాక్ట్ ఖరీదు 1402 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. అది ఈ వెల్స్ని ఓఎన్జీసీ ఇలా కాంట్రాక్ట్కి ఎప్పుడు ఇస్తుందంటే, ఒప్పందం ఎట్లా ఉంటుందంటే, ఈ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అది వాళ్ళకు బేస్ లైన్ ఉంటుంది. అంటే ఆ ప్రొడక్షన్లో గత 10 ఏళ్ళు 20 ఏళ్ల కాలంలో ప్రొడక్షన్ వస్తూ డిక్లైన్గా వచ్చిన తర్వాత లాస్ట్ డిక్లైన్ అయిపోయిన అంటే తగ్గుదల ఉన్న ప్రొడక్షన్ ఎంతో దాని బేస్ లైన్ పెడతారు. ఆ బేస్ లైన్ మీద ఎంత ప్రొడక్షన్ వస్తే ఆ ప్రొడక్షన్లో 60% ఆ ప్రైవేట్ కంపెనీకి చెల్లుతుంది, 40% ఓఎన్జీసీకి వస్తుంది. ఇది కాంట్రాక్టు ఒప్పందానికి సంబంధించిన అంశం. అటువంటి దాడిని ఏదైతే పెట్టుబడిదారీ సమాజం, సామ్రాజ్యవాదం, కార్మిక వర్గం మీద చేస్తున్న దాడిని ఐక్య పోరాటాల ద్వారానే మనం ప్రతిఘటించాలని చెప్పి పిలిపించిన సందర్భం ఈ మహాసభల్లో జరిగింది. ఈ మహాసభల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికుల స్థితిగతులు, పరిస్థితులు, ప్రభుత్వాలు కార్మిక రంగంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రజలపైన అవలంబిస్తున్న విధానాలు, కేవలం భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా కార్మిక వర్గంపై జరుగుతున్నటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి, నిర్బంధాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి ప్రతిఘటనగా అంతర్జాతీయ సమాజ కార్మిక వర్గం ఏ దేశాల్లో ఏ పోరాటాలు, సమ్మెలు, ఉద్యమాలు, పోరాటాలు, ప్రదర్శనలు చేస్తున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ చర్చించడం జరిగింది.